నెల్లూరు జిల్లా కావలిలో అయితే కొత్తగా ఇన్ఛార్జిగా అయితే బాధ్యతలు స్వీకరించిన కావ్య కృష్ణారెడ్డి మొత్తం పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆ నియోజకవర్గాల కంటే కావలి నియోజకవర్గం ఒక ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. చెప్పండి సార్, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అంటే మొత్తం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలుగా నేతలు కానీ ఎంతమంది పార్టీలో చేర్చుకున్నారు, ఏ గ్రామాల నుంచి వచ్చారు? అంటే కావలి ఒక రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రజలు ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఈ సందర్భంలో కావలికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ ధర్మిలా నేను ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుసుకోవాలని, వాళ్ళందరితో మమేకం కావాలని, ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలుసుకోవాలని, ఏ రకమైన అభివృద్ధి పనులు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతో తెలుసుకునే క్రమంలో ఉన్న టైంలో ప్రజలు స్వచ్ఛందంగా స్థానిక ఎమ్మెల్యే గారి అరాచకాలను అంటగట్టుతూ నేను గ్రామానికి వెళ్ళే లోపలే వాళ్ళే వచ్చి సంఘీభావం చెప్తూ మీరు ముందుకు రండి, ఈ కావలిని అభివృద్ధి పదం నడపడం మీ ఒక్కరి వల్ల సాధ్యమవుతుంది, కాబట్టి మీతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ముందుకు రమ్మని చెప్పి ప్రజలు ఈరోజు వేలాది సంఖ్యలో రోజుకి 6-7 మంది లెక్కన దాదాపు ఇప్పటికే 50-60 మంది ప్రజలు ఈరోజు నా దగ్గరికి వచ్చి నాకు సంఘీభావం చెప్పడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఇంతమంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఈ కావలి నియోజకవర్గ ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి ఇప్పుడు చెప్తున్నాను, మీకు దశాబ్ద కాలం నుంచి అయితే ఇక్కడ కావలిలో టీడీపీ జెండా అయితే ఎగరలేదు. అయితే ఈసారి మాత్రం టీడీపీ జెండా ఎగురుతుందా, లేకపోతే దాని మీద కార్యకర్తల నాయకులకి ఏదైనా భరోసా కల్పిస్తారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం కావలి నియోజకవర్గం. బోదా రవిచంద్ర గారి నాయకత్వంలో 2009 నుంచి కావలి నియోజకవర్గంలో కార్యకర్తలు సంఘటితమై అందరూ కూడా ఏకతాటిపాటు నడుస్తున్నారు. అయితే ఇక్కడ పాలించినటువంటి పాలకుల అనైక్యత వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందే తప్ప కార్యకర్తల వల్ల కాదు. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ధర్మిలో ఈ సందర్భంలో నేను అత్యధికమైన మెజార్టీతో కూడా గెలవబోతున్నాను. తెలుగుదేశాన్ని కైవసం చేసుకోవడంలో జిల్లాలో కావలి అనేది ఒక ప్రముఖ స్థానాన్ని పోషించబోతుంది. మరొకటి సార్, ఇప్పుడు తుమ్మలపేటకు సంబంధించి ప్రధానంగా రోడ్డు కూడా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద మీరేమంటారు అసలు? అంటే తుమ్మలపేట రోడ్డు అనేది 2009లో నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు 9,75,00,000 రూపాయలకి ఆ వర్క్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఆ రోడ్డుకి 2 వైపులా అగ్రికల్చర్ పొలాలు ఉన్నందువల్ల కిందల సీపేజీకి వాటర్ వస్తున్నందువల్ల రోడ్డు 10 సందర్భాలు వేసినప్పటికీ కూడా దిగబడిపోతుంది. కాబట్టి దాన్ని బాగా స్ట్రెంథన్ చేయాలి, బాగా వైడింగ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసినాయి. అయితే అక్కడ గ్రావెల్ ఎక్కువ తోలాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ గ్రావెల్ తను అమ్ముకుంటే తనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ కాంట్రాక్టర్ గ్రావెల్ అందించే దాంట్లో వైఫల్యం చెందినందువల్ల ఈరోజు ఆ వర్క్ కుంటుపడటం జరిగింది. మేము రేపు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజే నా సొంత నిధులతో పాటు కలిపైనా సరే తర్వాత బిల్లులు వచ్చినప్పుడు తీసుకునేటట్టుగా కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ రోడ్డుని మొట్టమొదటి నేను వితిన్ 6 నెలల్లోనే పూర్తి చేయిస్తాను కూడా ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానికి, ముఖ్యంగా తుమ్మలపేట అన్నగారిపాలెం పంచాయతీ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, ఇప్పుడు కావలికి సంబంధించి ఎమ్మెల్యేతో మొన్నటిదాకా విభేదాల నుండి బయటకు వెళ్ళిన సుకుమార్ రెడ్డి ఇప్పుడు మంతనాలు జరుగుతున్నాయి. వారిద్దరు కలిస్తే మాత్రం కావలిలో మళ్ళీ తిరిగిలేక హ్యాట్రిక్ కొడతా అని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అక్కడ వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు ఇదే చర్చిస్తున్నారు. దీని మీద మీరేంటి? అంటే ఇది అందరికీ తెలిసిన విషయం అండి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్. సుకుమార్ రెడ్డి ద్వారా అన్ని లాభాలు అన్ని దోచుకునే వాళ్ళన్నీ చేపించినటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. అయితే అతను బయటికి పంపిస్తే నాకేదో క్లీన్ చిట్ ఇమేజ్ వస్తుంది, నేనేదో శ్రీరామచంద్రుని చెప్పుకుందని అతను ప్రయత్నం చేశాడు. ఇతనికంటే అతను 4 ఎక్కువ ఆకులు చదివినాడు కాబట్టి అతను చేసిన పాపాలన్నీ కూడా ప్రతాప్ రెడ్డి చేయమంటే నేను చేశాను, నాకే పాపం తెలీదు, చేసినటువంటి వాటిలో భాగాలన్నీ ప్రతాప్ రెడ్డిగా పంచిచ్చాను అని ఆయన చెప్పిన ధర్మిలా. రెండోది ఆ వాటాల్లో కూడా ఆయనకి సుకుమార్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి, మొత్తాన్ని నేనే తింటే పోద్దని ఆలోచించిన మీదట వాళ్ళిద్దరూ విడిపోయినట్టు ప్రజలకు నటించారు. కానీ ఈ రోజున వాళ్ళిద్దరూ ఒకటవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడే నేను కూడా మీ ద్వారా తెలుసుకుంటున్నాను. అది వాళ్ళ వ్యక్తిగత విషయం.
ఎంతమంది కలిసినా కావలి తెలుగుదేశం పార్టీని ఇక్కడ కైవసం చేసుకునేది కావ్య కృష్ణారెడ్డి మాత్రమే. ఇక్కడ ఎమ్మెల్యేగా అఖండమైన మెజార్టీతో గెలిపించేదని కాంగ్రెస్ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తండోపు ఈరోజు అభిమానాన్ని నా ముందు చూపుతున్నారు. తప్పకుండా ఎంతమంది కలిసినా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కావలిలో పోటీ చేసినంత కాలం నా విజయానికి ఎటువంటి డోకా లేదు. నా గెలుపుకి ఆయనే కారణం. ఆయన అవినీతి, ఆయన అక్రమాలు, ఆయన పోలీసుల భయాందోళనతో నడిపే విధానం, ఆయన దుర్మార్గమైన చర్యలు అన్నిటికీ కారణం రేపు 24 జరిగే ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నా. ఇప్పుడు మీ పార్టీలో కూడా విభేదాలు ఉన్నాయంటున్నారు. అసలు విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఇవి అధికార పార్టీకి సంబంధించిన నేతలు సృష్టించడమా? అసలు ఏంటి అసలు ఈ విభేదాలు ఏంటి? ఈ విభేదాల్ని మీరంతా ఏకతాటిగా వచ్చి మరలా టీడీపీ ఇక్కడ బలోపేతం అవుతుందా లేదా? తప్పకుండా అవుతుందండి. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు. మొన్నటి వరకు కూడా మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో కావలి తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నాకు ఈ రోజున ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే తరంలో సుబ్బానాయుడు గారు, నేను ఇద్దరం కలిసి మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి నాటి సమక్షంలో ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేదానికి, నన్ను గెలిపించేదానికి సుబ్బానాయుడు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుబ్బానాయుడు గారి నాయకత్వంలో నేను కూడా పనిచేయడానికి కూడా నేను కూడా సుముఖంగా ఉన్నాన్న విషయాన్ని కూడా సార్కి తెలియజేయడం జరిగింది. సహృదమైన వాతావరణంలో కావలి కార్యకర్తల మనోభాయిష్టానికి అనుగుణంగా ఈరోజు మేము ఇద్దరు కలిసి కావలిలో నియోజకవర్గంలో క్యాన్వాస్ కూడా చేయబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గెలవలేదన్నటువంటి భయంతో మా మధ్య ఏదో అనైక్యత ఉందని, లేదా మా మధ్య ఏదో జరిగిపోతుందని, మా క్యారెక్టర్లు ఏదో నాశనం అయిపోయినాయని ఈరోజు చిత్రీకరిస్తున్నారు. అక్కడే వాళ్ళ ఓటమి స్టార్ట్ అయింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ప్రతాప్ రెడ్డి ఇప్పుడు సుకుమార్ రెడ్డి వస్తేనే బిఎంఆర్ వస్తే తప్ప గెలవలేడు అంటే అక్కడే అతని ఓటమి స్టార్ట్ అయిందనే విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు ఓటమి భయంతో ఎవరినైతే బయటికి పంపించారో వాళ్ళందరూ కాళ్ళు గడ్డలు పట్టుకుని ఈరోజు ఆయన తీసుకొచ్చుకుంటున్నాడు. అందరికీ తెలుసు, వాళ్ళు పక్కన తిరిగేటువంటి నాయకులకు కూడా తెలుసు ఇది ఓటమి తథ్యమని. ఆయన చేసుకున్న దానికి ఆయన అనిపిస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కావలి తెలుగుదేశం పార్టీ ఒకే తాటిపైన నడిచేదాన్ని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి వర్గ విభేదాలు ఏమీ లేవు. ఒకటి సార్, ఈ సుబ్బారావు అనే వ్యక్తి ఎందుకు సార్ మీ మీద ఆరోపణలు పనిగట్టుకొని చేస్తున్నట్టు వినిపిస్తున్నాయి? అదే మొత్తం చూసుకున్నా కూడా పలు మీడియాలో కూడా ఇవే వస్తున్నాయి, అసలు సోషల్ మీడియాలో కూడా ఇవే వస్తున్నాయి. అసలు ఏంటి, అసలు టికెట్ ఇవ్వడం వల్ల మీకు బలమైన నాయకుడిగా మీకు ముద్ర ఉందా, లేకపోతే టికెట్ మీకు ఇవ్వకూడదనే ఏదన్నా టీడీపీకి సంబంధించిన నేతలు ఏమన్నా ఇలా సృష్టిస్తున్నారు? అసలు ఏంటి ఈ సందిగ్ధం ఏంటి, అసలు ఏంటి, అసలు క్లారిటీ ఉంది. క్రషర్ వ్యాపారం అనేది కామన్ ఉంది. అదే కోర్టు సంపాదించే వ్యాపారం కాదు, బతుకు తెరువు కోసం పెట్టే వ్యాపారం. ఈరోజు నా పరిధి 400 కోట్లు టర్న్ ఓవర్ ఉండే కంపెనీ. క్రషర్ అనేది సంవత్సరానికి 10 కోట్ల వ్యాపారమే చేస్తుంది. దాంట్లో 1000 కోట్లు సంపాదించేదంత ఏం లేదు. అవన్నీ కూడా మా ఈ డిపార్ట్మెంట్ పరంగా ఉండాల్సిన చట్ట పరిధిలో ఉండాల్సిన విధంగా ఉన్నాయి. అంటే నిన్నటి వరకు నేను చేసిన సక్రమం తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేస్తే సక్రమం కాదా? అంతకుముందంతా సక్రమా? ఏం చేస్తున్నాడు? ప్రతాప్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా? లేకుంటే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆ గతంలో, ఆయన నిద్రపోతున్నాడా? నేను ప్రజా జీవితంలో 2006 నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి మీద బురద జల్లుతారని, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏదో ఒక రోజు ఇబ్బందులు వస్తాయని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి పని జాగ్రత్తగా చేసుకుని అన్ని లైసెన్సులు ఉన్నటువంటి వ్యక్తులే. కాకపోతే దురదృష్టమైనటువంటి పరిస్థితులు కావలి ఎమ్మెల్యే దురాఘాతాల్లో నేను అడ్డొస్తున్నాను, ఎక్కడో ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు 2019లో క్రషర్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ క్రషర్ అప్పటికి వాళ్ళకి వీలు కాలేదు. ఆ కక్షను పెంచుకొని ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చెప్పేయడమే తప్ప ప్రభుత్వ అధికారులు వచ్చి నా సంగతి ఏదో చూపిస్తే నేను దేనికైనా సిద్ధపడటానికి సిద్ధంగానే ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సృష్టి. ఆయన క్వారీ చేస్తున్నాడు, గ్రావెల్ ఎత్తుతున్నాడు, ఇసుక ఎత్తుతున్నాడు, దొంగలు ఓట్లు వేస్తున్నాడు, ప్రభుత్వం ఆక్రమిస్తున్నాడు, ఎవరైనా ప్రైవేటు ఆస్తులు ఉంటే దోచుకుంటున్నాడు. వాటన్నిటిని మేము ఎక్కడ మాట్లాడుతామంటే ఎదుటి వ్యక్తి దొంగ నరిస్తే బాగుంటుందని దొంగ నరుస్తున్నాడు. ఈ దొంగ చప్పుడు బాటలకి లొంగే వ్యక్తి కాదు కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి క్లీన్ చిట్ గల వ్యక్తి. కావ్య కృష్ణారెడ్డి యొక్క క్యారెక్టర్ కావాలి ప్రజలందరూ తెలుసు, జల్లింగ్ మండలం ప్రజలందరికీ తెలుసు. జల్లింగ్ మండలంలో ఈ రోజు 8 మంది రాజకీయ పార్టీలను వ్యక్తిగతంగా కావ్య కృష్ణారెడ్డి ఇమేజ్ ఉందో జల్లింగ్ మండలం ప్రజలందరికీ కూడా తెలుసు. కావ్య కృష్ణారెడ్డి ఇటువంటి నడవడం గలవాడు, ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు, ఇటువంటి ఎబిలిటీ ఉండేవాడు, ఇటువంటి పెర్ఫార్మెన్స్ ఉండేవాడు, ఇటువంటి మోటివేషన్ ఉండేటువంటి వ్యక్తి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు.
కాబట్టి ఇటువంటి వాళ్ళు చెప్పినంత మాత్రం నా కీర్తి పతాకాలు తగ్గిపోవు. వాళ్ళు తిట్టినంతకాలం నాకు దిష్టి తగ్గద్ది. వాళ్ళు నన్ను కామెంట్ చేసినంతకాలం నాకు నా ప్రజలు నాకు ఇంకా దీవెనిస్తారు. నా క్యారెక్టర్ తెలియాలంటే నన్ను విమర్శించినప్పుడే నా క్యారెక్టర్ తెలుసుద్ది. వాళ్ళు విమర్శించిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయో లేదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తద్వారా నాకు ఈ అజయాన్ని అందించేదానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కావలి నియోజకవర్గ ప్రజలకు ఏమైనా భరోసా ఇస్తారు? ఏమైనా వాళ్ళ సమస్యలు ఏమైనా ఇప్పుడు దాకా తెలుసుకున్నారు? ఆ భరోసాకి మీరు ఏమైనా హామీ ఇస్తున్నారు? కావలి ప్రధానంగా ఇక్కడ అన్ని కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం కావలి ప్రాంతం. ఏ ఒక్క రోజు కూడా ఏ మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ చిచ్చు లేనటువంటి ప్రాంతం కావలి ప్రాంతం. అందుకని ప్రభుత్వ అధికారులు రిటైర్ అయిపోతే కావలికి వచ్చి కాపురాలు ఉన్నటువంటి పరిస్థితి. అంత శాంతివనంగా ఉన్నటువంటి ఈ కావలిని ఈ రోజున రౌడీ రాజ్యంలో ఈరోజు పోలీసు పహారాలు పోలీసుల భయాందోళన మధ్య ఎప్పటికి ఏం జరుగుద్దో ఏమైనా భయపడే విధంగా ఈరోజు తీర్చిదిద్దినటువంటి కావలిని మళ్ళా నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో కావలి ఉంచేదానికి మొట్టమొదటి నేను ప్రయత్నం చేయాల్సిన బాధ్యత నాకుంది. ఆ తర్వాత కావలిలో ఎప్పుడైతే 2019 నాటికి ముందుగా శంకుస్థాపన చేసినటువంటి తుమ్మలపల్లి రోడ్డు, అదేవిధంగా రామాయపట్నం పోర్టు, అదేవిధంగా జోగల్దన్ హార్బర్, అదేవిధంగా విమానాశ్రయం, ఇవన్నీ కూడా గౌరవనీయులు నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపించిన వర్కులు అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. రేపు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అన్నట్టు వీటన్నిటి ప్రారంభించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యువత ఎక్కువ మంది ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు కావాలి తీర్చిదిద్దబడింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది లిటరల్లీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పనలో తప్పకుండా ముందుండి చేయాలని ఒక సంకల్పంతో వస్తున్నాను. రెండో పక్క వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కావలికి పేరుకి కావలి కాలువ అనే నామకరణం జరిగిందే తప్ప ఈరోజు కావలి ప్రజలకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వర్షం వస్తే తప్ప పంటలు పండినటువంటి పరిస్థితులు కావలి ఉంది. వీటి నుంచి ఆదుకునే దాంట్లో కావలి కాలువను అభివృద్ధి చేసి ప్రజలకు నిరంతరం నీళ్లు ఇచ్చేదాన్ని కృషి చేయాలి. అదేవిధంగా కావలి పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. అక్కడ 0.3 TMC వాటర్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చినారు. కానీ కావలి ప్రజలు ఈరోజు పెరిగిపోయారు. పాపులేషన్ పెరిగింది కాబట్టి ఉన్న వాటర్ చాలదు. దాన్ని ఇంకొక అదనపుగా 0.3 TMC వాటర్ని ప్రభుత్వం ద్వారా డ్రా చేసే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు టౌన్లో గంట మాత్రం వాటర్ ఇస్తున్నారు. ఈ గంట కాదు, దీని రోజుకి 3 గంటల పాటు నీళ్లు ఇచ్చేదంటే కార్యక్రమం శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే స్లమ్ ప్రాంతాలు ఉన్నాయో ఆడికి వాటర్ రావడంలో ఇంకా ఓపెన్ చెందింది మున్సిపాలిటీ. వాటన్ని చక్కదిద్దే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని ఒక అజెండాతో ఉన్నాను. అదేవిధంగా కావలి పట్టణానికి చాలా రకాలైనటువంటి రోడ్ల నిర్మాణం జరగాల్సింది, ఫ్లైఓవర్ నిర్మాణం జరగాల్సింది. ఈ అన్నిటిని ఆలోచించి తొందరలోనే నా లోకల్ మేనిఫెస్టో ద్వారా నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాననే విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా కావలి మంచి అభివృద్ధి పదంలో నడిపేదానికి నేను ఒక పేదవాడిగా, పేదింటి బిడ్డగా, పేదవాడిగా ఎదిగి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ వ్యవసాయదారుల బాధలు తెలుసు. అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు తెలుసు. కాబట్టి అటు ఉద్యోగ రూపకల్పనలో కానీ, వ్యవసాయదారులు కాపాడుకునే క్రమంలో కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను ఆదుకునే క్రమంలో కానీ తప్పకుండా ముందుండి ప్రజలకు సేవ చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కావలిలో తానే టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని దీనికి ఎవరు డౌట్ అక్కర్లేదని చెప్పి కూడా అంటున్నారు. అయితే టీడీపీ బలోపేతానికి కానీ అలాగే కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గ ప్రజలకు కానీ వారి సమస్యలు అన్ని పరిష్కరిస్తామని, అలాగే వాటర్ కూడా 1 గంట మాత్రం వస్తుంది, దాన్ని 3 గంటలు మాత్రమే 3 గంటలకు వచ్చే విధంగా చర్యలు చేపడతాను, అలాగే తుమ్మలపెంటకు కూడా తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని చెప్పి కూడా కావ్య కృష్ణారెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ షారిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, కావలి.